పోలీస్ కానీ సెక్యూరిటీ కానీ ఎందుకండి? ఎక్కడైనా జనం గుమిగూడితే వాళ్ళని ఒక పద్ధతిలో మెయింటైన్ చేయడానికి ఈ రోజున ఈ సెక్యూరిటీ అనేది అవసరం. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంచడానికి ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడానికి అవసరం. ఒక విఐపి ఈరోజు వచ్చినప్పుడు Z+ కేటగిరీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఇవ్వాల్సినప్పుడు కనీసం అతని గురించి కానీ ఏదన్నా తొక్కిసలాటనో లేకపోతే ఏదైనా ఇంజురీ జరుగుతేనో లేదా సెక్యూరిటీ లేదని ఈరోజు మా లీడర్కి ఏదైనా హామ్ జరుగుంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఎవరు తీసుకుంటారు ఈ రెస్పాన్సిబిలిటీ? ఇక్కడ ఏమీ లేదు అని చెప్పేసి ఏదైనా జరుగుంటే హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? ఈజ్ దిస్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పోలీస్ అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు జరగకూడదు, నిన్న జరిగితే స్టాంపేడ్ అని రాస్తారు, మాట్లాడతారు. మరి ఈరోజు ఏమన్నా తొక్కిసలాట జరిగి ప్రజలు ఇబ్బంది పడి ఉంటే, ఈరోజు వేల సంఖ్యలో తరలి వచ్చినటువంటి రైతులకు ఏదైనా ఇబ్బంది జరిగి ఉంటే, ఏదైనా ఇంజురీస్ జరిగి ఉంటే ఈరోజు ఏం జరిగి ఉండేదండి? దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఐఎమ్ ఆస్కింగ్, ఇట్ ఈస్ నాట్ ద ఫండమెంటల్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పోలీస్ టు రియాక్ట్ ఆన్ దిస్? ఎందుకు పోలీస్ వారి యొక్క బాధ్యత తీసుకోలేదు? ఐ డిమాండ్ ద ఎస్పీ, డిఐజీ గారు, ఐజీ గారు, డీజీపీ గారు దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి మీరు. ఎందుకు ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఈజో టూర్కి వస్తే, ఒక ముందుగానే ఒక షెడ్యూల్ ఇచ్చి ఒక టూర్కి వస్తే ఎందుకు వెర్ యూ ఎక్స్పెక్టింగ్ సమ్ హార్మ్ would have to happen to them or some stampede if something would have taken place? Who is responsibility? సో కాబట్టి నేను అడుగుతా ఉన్నాను, we demand your explanation why they did not provide the security. అలాగనే బందోబస్తు అనేది ఒక అధికార పార్టీకే కాదు కదండి. బందోబస్తు అనేది అన్ని పార్టీస్కి ఇవ్వాలి అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్. ఎక్కడైతే జనం వస్తారో, జనం గుమిగుడతారో, వేల సంఖ్యలో జనం వస్తారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు ఆ మినిమం బాధ్యతను కూడా కనీసం వారి యొక్క ఫిజికల్ సంరక్షణ కోసం కూడా, వాళ్ళ యొక్క సెక్యూరిటీ గురించి కూడా ఎందుకు పోలీసులు ఆలోచించలేదు అనే దాని మీద ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ అంటా ఉన్నారు ఎన్నికల కోడ్ అని. మీరు చూసినట్టయితే మేము దీనికి లోబడే మా యొక్క కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. ఎక్కడా కూడా మేము యాడ్ ప్రెమిసెస్లో ఎక్కడా మైకులు పెట్టలేదు. మేము ప్రెస్ మీట్ కూడా, మీడియా వాళ్ళు అందరూ కూడా వచ్చారు, పొద్దున్న చాలా మంది వచ్చారు ఇక్కడున్న వాళ్ళు. మీరు అందరూ కూడా చూస్తే మీడియా మైక్స్ కూడా అవుట్ ఆఫ్ ది యాడ్, అంటే బయట మనం ప్లాన్ చేసుకున్నాం, బయట పెట్టడం జరిగింది. మీడియాని కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయట యాడ్ ప్రెమిసెస్లో అడ్రస్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా వైలేషన్ లేదు. అండ్ మోర్ ఓవర్ మీ అందరికి కూడా తెలుసు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. వీఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఎలక్షన్. సో మేము క్లియర్గా చెప్పాం, ఎక్కడ మా వంతు ప్రచారం కూడా లేదు, ఏమీ కూడా లేదు. అయినా కూడా ఈరోజు మా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు టూర్కు వస్తే మరి ఇంత అలసత్వం వహించినటువంటి పోలీసుల విషయంలో ఖచ్చితంగా మేము దీన్ని న్యాయ పోరాటం చేస్తాము. దీని న్యాయస్థానాన్ని కూడా మేము ఫ్యూచర్లో మేము ఖచ్చితంగా ఆశ్రయిస్తాము. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ అధికార పార్టీకి సంబంధించినటువంటి, కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో పోలీస్ వారికి మేము డిమాండ్ చేస్తున్నామో మీరు ఖచ్చితంగా దీని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది.